Garuda Express, an international courier service. ఆధార్ సమాచారానికి మరింత భద్రత కల్పిస్తూ ఇప్పుడున్న ఐటీ చట్టాల్లో పలు మార్పులను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఆధార్ సంబంధిత డేటా భద్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనకు పరిష్కారంగా పలు పటిష్టమైన నిబంధనలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆధార్ సంబంధిత డేటా భద్రతకు సంబంధించి ప్రభుత్వ సంస్థలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే ఆ శాఖ ప్రారంభించింది. అంతేకాదు ఇప్పటికే ఉన్న చట్టాల్ని అమలు చేయడంపై కూడా దృష్టి పెట్టారు. ఇటీవల కాలంలో ఆధార్ భద్రతకు సంబంధించి పలు సంఘటనలు వెలుగు చూసే నేపథ్యంలో దాని భద్రత ప్రైవసీపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. దాదాపు 1,35,000 మంది ఆధార్ నంబర్లు, 1,00,000 మంది బ్యాంక్ ఖాతాల వివరాలకు దీనికి సంబంధించి అధికార పోర్టల్స్ లో లీక్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా ప్రభుత్వ పెన్షన్లు, గ్రామీణ ఉద్యోగ పథకాలకు సంబంధించిన ఆధార్ వివరాలు లీక్ అయ్యే అవకాశం ఉందని సిఏఎస్ వివరించింది. ఆధార్కు సంబంధించిన అత్యంత సున్నితమైన డేటా పలు ప్రభుత్వ సంస్థల మధ్య లభ్యమవుతున్న అంశంపై కూడా ప్రజలకు అవగాహన అంతగా లేదు. దీనిపై కూడా అవగాహన కల్పించనున్నారు. అందువల్ల ఆధార్ డేటా స్వేచ్ఛగా ప్రచురించే అంశం కాదన్న అవగాహన కూడా ప్రజలకు కల్పించే ప్రక్రియలో కేంద్రం ఇప్పుడు నిమగ్నమై ఉంది. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.